మన జీవన విధానంలో ప్రకృతి ఒక భాగం. ఇక నదులను దేవతలుగా భావించి పూజిస్తాము. భారతదేశంలో ముఖ్యంగా మన హిందూ సనాతన ధర్మంలో గంగా నదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే పురాణాల కథనం ప్రకారం ఈ గంగను భగీరథుడు భూమికి తీసుకొచ్చిన రోజే జ్యేష్ఠమాసం శుక్లపక్ష దశమి అని తెలుస్తుంది. గంగావతారం జరిగిన జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే అని స్మృతి కౌస్తుభం అనే గ్రంథం వివరిస్తుంది. ఈనాటి హస్త నక్షత్ర సమయంలో భగీరథుని తప ఫలితంగా శివుని జటాజూటం నుంచి భువికి ఏతించింది. అందుకే ఈ రోజును దశపాపహర దశమిగా పేర్కొంటారు. ఈ రోజుకి 10 రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని విశ్వసిస్తారు. తెలిసి తెలియక పాపాలు చేయడం మానవ సహజం అయినప్పటికీ చేసింది పాపమని దాని ద్వారా అశుభ ఫలితాలు పొందే ప్రమాదం ఉందని గ్రహించి తొలగించుకోవడానికి గొప్ప ప్రయత్నమే ఈ దశపాపహర దశమి వ్రతం. పురుషంగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, అసంబద్ధమైన మాటలు మాట్లాడడం, సమాజం వినలేని మాటలు మాట్లాడడం, ఈ 4 రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం, ఈ 3 మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వారికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రం ఒప్పని హింసను చేయడం, పరస్త్రీని లేదా పురుషుణ్ణి స్వీకరించడం, ఈ 3 శరీరంతో చేసే పాపాలని అంటారు. మొత్తం ఇవి 10 పాపాలు. సామాన్య మానవుడు నిత్య జీవితంలో చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని, అందుకే ఈ 10 పాపాలను తొలగించుకోవడానికి దశపాపహర దశమి వ్రతాన్ని ఆచరిస్తారు.